ఫోన్ చూడకుండా కళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాయి జలుబు వల్ల. రెండు పాల ప్యాకెట్లు తెచ్చు. ఒకటి మా తమ్ముడాళ్ళ ఇంటికి అదే అభిషేకానికి మామూలు ఉంటాయి కదా, ఆరోగ్య కానీ విజయ కానీ. చిన్న పెరుగు ప్యాకెట్ 10 రూపీస్ పెరుగు ప్యాకెట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే తమ్ముడు వాళ్ళ ఇంట్లోని అభిషేకము ఇంకా హోమం చేస్తున్నారనమాట. ఇవాళ మండే కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఏదో అంటారు కదా, అందుకని శివుడిది కదా మంచి రోజు అని ఈరోజైతే హోమం చేసుకుంటున్నారు. మేము కూడా వెళ్తున్నాము. ఒకవేళ వీలైతే వీడియో తీస్తాను, చూసేద్దరు. కానీ బయలుదేరిపోయాము. నా పూజ అయితే అయిపోయింది. స్వామికి అభిషేకం చేసుకున్నాను. చూడండి, అభిషేకం చేసుకున్నాను, దీపం పెట్టుకున్నాను. మళ్ళీ సాయంత్రం వచ్చి తొందరగా వస్తే నారికేల దీపం పెట్టుకుంటాను. మండే వాళ్ళు ఫాస్టింగ్ అనమాట. ఇవ్వండి తేనె అంటే దేవుడికి అభిషేకం చేసే తేనె, అది ఇంట్లో ఉంటే తీసుకెళ్తున్నాను. ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, షుగరు, అలాగే జ్యూసులు. ఇవైతే 5 రకాల జ్యూసులు అనమాట. అన్నీ 5 రకాల జ్యూసులు కొన్నాము. అలాగే ఇవి అభిషేకానికి, శివయ్య అభిషేకానికి అనమాట. రోడ్లు తుడిచే వాళ్ళు తగ్గించినారే. తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇది వాళ్ళ అపార్ట్మెంట్ కొనుక్కున్నారనమాట. మీ ఫ్రెండ్ కారే ఇది. బాగుంది ప్లేస్. లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్లో ఎక్కుతున్నాము. జలుబు విగ్రహాలు తీసుకెళ్ళిపోయారా స్వామి వాళ్ళను? అయ్యా, నేను ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయితే అయిపోయిందండి. భోజనాలు అయితే ఒక 20 మెంబర్స్కి అయితే పెట్టుకున్నారు. అపార్ట్మెంట్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ పెట్టుకున్నారనమాట. శివ రుద్రాభిషేకం అయితే చేయించుకున్నారు. మీరు కూడా చూసేయండి. త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.
नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्चपतये नमो नमो क्षेभ्यो ऋकेशेभ्यो पशूनां पतये नमो नमो सस्पिञ्जराय त्रिजेमदेवतेनां पतये नमो नमो सस्पिञ्जराय त्रिजेमदेवतेनां पतये नमो नमो बब्लुजाय वीर्यादिनीन्नानां पतये नमो नमो ऋकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो उपस्येत्येतिग्रहाणां पतये नमो नमो रुद्राय तदाविने क्षेत्राणां पतये नमो नमो सूताय हन्त्याय वनयानां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय वृक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमो उच्छैर्घोषाय ग्रन्थेते वृद्धीनां पतये नमो नमो कृष्णवीराय धावते नमस्ते स्वायुधाय नाथदाय विष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तवारे अस्मन्निदेहितं शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्चपतये नमो नमो वृक्षेभ्यो चन्द्रशेखर 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 रक्षमां रत्नसानुजरासनं रजतात्रिशृङ्गनिकेतनं चिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानलसायकम् क्षिप्रदग्धपुरत्रयं त्रिदिभालये विरवन्दितम् चन्द्रशेखरमाश्रये मम किङ्किरिष्यति वै यमः चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే దోశలోకి చట్నీ చేస్తున్నాను. కొబ్బరికాయ అలాగే పుట్నాలతోని చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ కన్నా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం దూరగా వేయించుకోవాలి. అలాగే కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కొద్ది స్పైసీగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే అల్లం ముక్క, కొంచెము ఒక రవ్వ, చింతపండు, ఎక్కువ కాదు, ఉందా లేదా అన్నట్టుగాని. ఇదిగోండి దోసపిండి అయితే సగం అయిపోయింది. మైదా వేసాడు కొంచెం. పుట్నాల పప్పు ఉంది కదండి, అదైతే వేయించుకోవాలి. నేనైతే ఆయిల్ లేకుండా వేస్తున్నాను. దీనికి ఆయిల్ లేకపోయినా పర్వాలేదు, లైట్గా దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోతుంది అనమాట. డైరెక్ట్గా మిక్సీ చేసేస్తే అంత బాగుండదు చట్నీ. ఇట్లాగా దూరగా వేయించాలి. ఇవన్నీ పచ్చివే వేస్తామన్నమాట. చూడండి, పుట్నాలు అయితే వేయించేసుకున్నాము. ఈ పుట్నాలు ఏంటంటే దీంట్లో వేసేసుకోవాలి. చల్లారిపోయినాయి అన్నమాట. అలాగే ఇది కూడా కొద్ది స్పైసీగా ఉంటుందని కొద్ది పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను అనమాట. అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చింతపండు, మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను. చూడండి, ఇలాగ తాలింపు వేసుకున్నాను అనమాట. తాలింపు తయారు చేసుకున్నాను. ఇంకా అలాగే కల్లుప్పు వేసుకొని మిక్సీ చేసేసాను అనమాట. చాలా బాగుంటుంది. పల్లి చట్నీ కన్నా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వేయించుకోవాలి పుట్నాలు. అలాగే పుట్నాలు కొబ్బరి చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. దోసకి బాగుంటుంది అనమాట. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపు వేస్తే టేస్టీగా ఉంటుంది అనమాట. చట్నీకి అయితే దోశ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఆ దోశ తింటున్నాం అనమాట. ఇదైతే ఈ చట్నీ వెంటనే తింటే చాలా బాగుంటుంది టేస్ట్. స్పెషల్ దోశ.
ఈ దోశ చూడండి ఇంకా బాగా కాలింది. హాయ్ అండి, ఇక్కడైతే వేడి నీళ్ళు మరుగుతున్నాయి కదా, నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. బాగా మరిగిపోయినాయి. ఇవి మా చెట్టుకి వచ్చిన శంఖపూలు అనమాట. నాకు మాట్లాడడానికి కొంచెం జలుబు చేసిందనమాట, మాట్లాడడానికి రావట్లేదు. ఇవి శంఖపూలు వాటరు బాగా మరిగించుకొని తాగితే మంచిది అంటారు కదా, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అంటారు కదా. అందుకని నేనైతే ఆల్రెడీ ఒకసారి తాగాను. ఏమి వాటర్ లాగే ఉంది, కానీ ఏం టేస్ట్ లేదు. కానీ ఇప్పుడైతే అట్లా వేసేస్తాను. అట్లా వేసి మూత పెట్టేస్తే మంచిగా వాటర్ అయితే భలే వస్తుంది బ్లూ కలర్లో. అవి కూడా చూపిస్తాను మీకు. మా చెట్టుకి ఒక 3-4 పూలు అయితే వస్తున్నాయి. రేపైతే ఒక 2 వస్తాయి అన్నమాట. వీడియో తీసాను ఈ 3 పూలు కూడా అని పెడతానులేండి మీకు. మామూలుగా చూస్తారు కదా. చూడండి వాటర్ అప్పుడే ఎంత బ్లూ కలర్లో అయిందో. ఇంకా వాటర్ బ్లూ అవుతుంది. బాగా బ్లూ అయినాక చూపిస్తాను.